రేయ్ ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూస్తానంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈ రోజు గాడ్ ఫాదర్ బర్త్డే. మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ₹1 తీసుకెళ్లాలని కాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేపా రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీదుంటుంది. అన్నా ఏంటో చెప్పు. గ్యాంగ్స్టర్స్ అందరం ₹1 ముష్టి తీసుకున్నాం. కేక్ కట్ చేయడం అయింది. ఎందుకు ఇంకా ఎవరో తినకుండా ప్లేట్నే చూస్తూ ఉన్నారు? రేయ్, మార్క్ తినకుండా అన్నగారు తినరు. ఆయన తినకుండా మనం ఎవ్వరం తినకూడదు. మార్క్ అంటే ఆయన కదా? ఆయన మార్క్ కాదు, మన జాకీ అన్నకి 2 వైఫ్లు. ఈయన 2వ వైఫ్ కొడుకు అరుణ్ మార్తాండ. సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఏ అరుణ్, నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. సినిమా పేరు? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. కుర్రాడి పేరు? అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. Hey, Dad! Happy birthday, Dad! God bless you. పోరా ఏదవా. Happy birthday, Dad. థ్యాంక్స్ రా నాన్న. కూర్చోరా. కడుపు నిండా తినుమావా? ఆకలి ఇదేరా నన్ను మీ నాన్న ఆంటనీని కలిపింది. నానా, ఆయన పేరు ఎత్తోదని ఎన్నిసార్లు చెప్పింది మీకు? రేయ్ అదేంట్రా, నీ బాబు గురించి మాట్లాడితే మాత్రం ఇలా హిట్ ఎక్కిపోతావు. నేను నీ బాబులా ఓ రౌడీనే కదరా. మరి నేను మాత్రం నీకెలా నచ్చాను? నా కంట్రోల్లో ఉన్న 35 మంది అమ్మాయిల్ని ఎందుకే తప్పించుకొని ఇచ్చావు? మీరు అమ్మాయిల్ని బాంబే కమ్మాలనుకున్నారు. మీరు మంచి వాళ్ళని నమ్మే కదా వచ్చారు. ఆ పాపం మనకొద్దండి, వదిలేయండి. నేను మంచివాడినా? ఇదిగో ఇక్కడ ఉన్నాడే, వాడేనే మంచివాడు, బతకడం తెలియనివాడు. నేను ఆంటనీనే. నిన్నే నమ్ముకుని వచ్చింది, తన్ని వదిలే. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆవిడ ఏడ్చింది నాకు ఇంకా వినిపిస్తుంది. హలో అమ్మా. అమ్మ, నేను మార్క్ మాట్లాడుతున్నాను. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావ్? మనం అనుకున్నట్టు మీ నాన్న మంచివాడు కాదురా. అమ్మా ఏమైందమ్మా? ఏమంటున్నా? మార్క్, మీ నాన్నలాగా నువ్వు కత్తులు కటార్లతో నరుకోడాలు కాకుండా కూలనాలు చేసుకుని బతకాలరా. కొడుకుతో ఏం మాట్లాడుతున్నావే? మా అమ్మని వదిలేమని ఎంతలా ఏడ్చడో తెలుసా? నాన్న, అమ్మని వదిలేయండి నాన్న. తప్పుమా, వదిలే. అయితే చావే. నెక్స్ట్ నువ్వేరా కొడక్క. అమ్మ చెప్పిందన్న ఒకే ఒక కారణానికి నేను మీతోనే ఉంటున్నాను. నేను వెళ్తున్నాను. ఎప్పుడు చూసినా ఆంటనీ గురించే మాట్లాడతాను. హే మార్క్, 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 ఓ మార్క్. డాడ్, ఒకవేళ మనకి సెట్ అవ్వకపోతే కన్న తండ్రిని కూడా చంపేయచ్చు. ఓకే కదా డాడ్? మనకు సెట్ అవ్వకపోతే కన్ను కొడుకుని కూడా చంపవచ్చు.
What the fish? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు ఏం పీకేవని నీకు విగ్రహం పెట్టారా? మా అమ్మని ఎందుకురా చంపావు? చిన్నప్పుడు నేను అనాథగా వీధిలో తిరిగినప్పుడు అడ్డమైన వాళ్ళు ఆంటనీ కొడుకని నన్ను ఎలా కొట్టారో తెలుసా? నీలాంటి వాడికి ఎందుకురా విగ్రహం? వారానికి ఒకసారైనా ఆంటనీ విగ్రహానికి పగలు కొడితే గానీ నాకు సంతోషంగా ఉండదు. ఇదేంటి మన ఏరియాకి వచ్చింది? మళ్ళీ నాన్నగారి విగ్రహం పగలగొట్టావా? నన్నేం చేయమంటావు రమ్య? ఎవరో ఒకరు ఆంటనీ పేరెత్తి నాకు కోపం తెప్పిస్తున్నారు. ఈ రోజు ఎవరు మాట్లాడారు? జాకీ నాన్న. రమ్య, నువ్వు నన్ను స్టేటస్ చూడకుండా లవ్ చేస్తున్నావు, కానీ మనకి పుట్టబోయే బిడ్డకి ఒక స్టేటస్ ఉండాలని ఆశపడుతున్నాను. దానికి ఆ ఆంటనీ పేరే తెలియని చోటికి వెళ్ళిపోవాలి. త్వరగా మార్క్. మా అమ్మ రోజు మీ ఇంటికొచ్చి మాట్లాడాలని తొందర పెడుతోంది. మా ఇంట్లో ఏం చెప్పామో గుర్తుందిగా? మీ నాన్నగారు ఎవరన్నా? ఆర్మీ ఆఫీసర్ అండి. మీ నాన్న ఎక్కడున్నారు? దేశం కోసం ఆయన చనిపోయారండి. అయ్యో, ఆ పోరంబోకు ఆర్మీ ఆఫీసర్ ని చెప్పి చచ్చాను. నా బాబు ఎవడో నిజం తెలిస్తే. మా మావయ్య గారిని ఎప్పుడు రెడీ చేసిస్తావు? ఏది ఆ యాక్సిడెంట్ అయిన డొక్కు గారా? ఒసేయ్, ఆ కార్ ఇచ్చినప్పుడు 4 టైర్లే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎలా రెడీ చేస్తున్నా తెలుసా? ఏయ్, ఆ కార్ లో ఒక బాక్స్ ఉంది, కానీ దాన్ని తెరవలేకపోతున్నాను. ఆ బాక్స్ ని విసిరేసేయ్. ఏయ్! మీరు చాలా లక్కీ బాబు. ఎందుకు సార్? మీ గ్యారేజ్ వెనక ఓ పెద్ద హోటల్ రాబోతోంది. అవును. వాళ్ళ పార్కింగ్ కి మీ గ్యారేజ్ అవసరమైంది. 1,50,000 విలువ చేసే ఈ స్థలాన్ని 10 లక్షలకి డీల్ మాట్లాడారు మదన్ సార్. ఇలాంటి ఓ అన్నయ్య ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులు. I like you, fatty fish. మావా, Just a small surprise for you, మావా. అయ్యా సామి, నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనయ్యా. ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా రౌడీ కొడుకు ఆంటనీ కొడుకుని చెప్పి నన్ను టార్చర్ పెడుతున్నారు. మా నాన్న ఆంటనీ గురించి తెలియని ఏరియాకి వెళ్ళిపోవాలి, దానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి పోతావురా? ఫిల్మ్ నగర్. ఇక్కడ మోహన్ బాబు గారి ఇల్లు, ఇక్కడ వెంకటేష్ గారి ఇల్లు, మధ్యలో మన గ్యారేజ్. నా రమ్యని పెళ్లి చేసుకుని జాలీగా సెటిల్ అయిపోతా. మదన్ ఏదో మత్తులో వాగుతున్నాడంటే నీకు బుద్ధి లేదా? దీనికి జాకీలు ఒప్పుకుంటారో? I must not. I'll do it, man. మావా, ఎందుకైనా జాకీ నాన్నని ఒక మాట అడుగుదాం రా. Hey, what the fish, man? ఇంకా ఎన్నాళ్ళని ప్రతిదీ నాన్నని అడుగుతావు? కార్ తీయాలంటే నానా, తినాలంటే నానా, పడుకోవాలంటే నానా, సుస్తుపోవాలన్నా నానా. మోర్ గెట్ రెడీ ఫర్ టుమారో రిజిస్ట్రేషన్. ఇకపై జాకీ మార్తాండ కాదు, అంత మదన్ మార్తాండే. ఏమ్మా అయిపోయిందా? ఎంతసేపు కొడతావేటే? ఏంటి మావా రాసేసుకున్నా? సార్, మదన్ సార్, ఆ హోటల్ ఓనరు మీ స్థలం వద్దన్నారు సార్. రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసుకోమంటున్నారు సార్. Why? గ్యారేజ్ ని కొంటే ఆయన చంపేస్తామని బెదిరిస్తున్నారంట సార్. Oh, the fish, you fatty fish. వాడితో మదన్ మార్తాండా అని చెప్పరా, జాకీ మార్తాండా కొడుకని చెప్పరా. ఏంటి బావా మదన్ మార్క్ కి మంచిగా చేశాడు? ఏదిరా మంచి? మార్కి నా నుంచి దూరం చేస్తున్నాడు, అలా మంచి. నానా, ఈ ఏరియా వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ప్లీజ్ నానా. రేయ్, ఎందుకురా నా నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు? వీడు పోయినా కూడా ఓకే, కానీ నువ్వు నాకు దూరం అవ్వకూడదు. నాకు కర్మ చేయాల్సింది నువ్వే. ఇంకా మీ నాన్నకి నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా ఏకాంబరం అని ఒకడున్నాడు, వాడు నిన్ను వదిలిపెట్టాడు. మార్క్ గ్యారేజ్ అమ్మి పెడతానని ఎవడైనా వచ్చాడో ప్రాణాలతో తగల పెడతాను. ఆ డాక్యుమెంట్స్ ఇవ్వరా. రేయ్, 31 అవును. బ్యాలెన్స్ ఒకటి ఒకవేళ మింగేస్తుంటాడా? ఉండొచ్చు. గోల్డ్ వీడిని కట్టు. ఏ అబ్బా, ఎన్ని సంవత్సరాలు. మార్క్, రారా బంగారం రా. నానా, రే మార్క్, నేను ప్రశాంతంగా పడుకొని 26 ఏళ్ళయిందంటే నమ్ముతావా మార్క్? నీ బాబు నా ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపి హైడౌట్ లో ఉన్న ఈ ఏకంబరం 26 ఏళ్లుగా వెతికినా దొరకలే. ఇప్పుడు నేను చంపాలని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారు చూడు.
నీ అబ్బా దొరకాడి గుంటనక్క ఈరోజు పగ తీర్చుకోవాలి. పట్టుకో. నీ బాబుని చంపినోడ్ని నువ్వే కదా చంపాలి. చంపో. మెకానిక్ మార్క్ ఈ రోజు గ్యాంగ్స్టర్ మార్క్ అవ్వబోతున్నాడు రా. నాన్న మా నాన్న ఏమి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసో కాదు నాన్న, వాడు ఒక పాపిస్తాడు నాన్న. మా నాన్న వల్ల ఇంకొక ప్రాణం పోకూడదు నాన్న. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. వీడిని ప్రాణాలతో వదిలేండి నాన్న, ప్లీజ్ నాన్న. ఏంట్రా మార్క్, వీడు ప్రాణాలతో ఉంటే నీకే డేంజర్ రా. సరే రండ్రా పోదాం. ఎవరు ఆంటనీ? చెప్పరా, వింటున్నా. ఏమన్నావు? అలాగా మార్క్ వదిలేయమంటున్నాడే. చిన్న పిల్లాడికి ఏం తెలుసుంటున్నావా? నేను చూసుకుంటా. బాయ్ రా. మార్క్, నువ్వు వాడిని వదిలేయమన్నావు, కానీ నా మిత్రుడు వాడి కథని బెస్ట్ డే బెస్ట్ గిఫ్ట్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్